శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అనరాని మాటలు సీతమ్మని రావణుడు అన్నాడు, అనరాని మాటలు ద్రౌపదీదేవిని కీచకుడు అన్నాడు. పతివ్రత జోలికి వెళ్ళినందుకు రావణుడు మరణించాడు, పతివ్రత జోలికి వెళ్ళినందుకు కీచకుడు మరణించాడు. అక్కడ రామచంద్రమూర్తి గొప్ప ధర్మమూర్తి, ఇక్కడ పాండవులు ధర్మమూర్తులు. సుందరకాండ సందేశమేదో విరాట పర్వం యొక్క సందేశం కూడా అదే నడుస్తూ ఉంటుంది. ఆయన రచన చేస్తూ మాట అంటారు తిక్కన గారు ఆంధ్రీకరిస్తూ, హృదయాహ్లాది చతుర్థమూర్జిత కథోపేతంబు అన్నారు. చతుర్థ అంటే నాలుగోది, ఊర్జిత కథోపేతంబు అంటే రసపట్టులోకి వెడుతుంది కథ క్రమక్రమంగా. రసపట్టులోకి వెళ్ళడం అంటే ఇక్కడి వరకు ఒక ఎత్తు అండి, ఇక్కడి నుంచి ఒక ఎత్తు విరాట పర్వం. ఎందుకు సిద్ధి సర్గలు వస్తాయి చూసారా సుందరకాండలో, అలా నడుస్తుంది అనమాట. ఇక ఎందుచేత అంటే ఇప్పుడు ఆవిడ బయలుదేరింది. ఎలా బయలుదేరింది? ఆవిడకి వాళ్ళ తేజస్సు ఎటువంటిదో ఈవిడ అందం అటువంటిది, ఆవిడ సౌందర్యం అటువంటిది. మగవాడి తేజస్సు మగవాడికి రక్షణ హేతువు, ఆడదాని అందం ఆడదానికి ప్రమాదకరమైనది. అంటే నేను ఎంత మాత్రమూ అందాన్ని తక్కువ చేసి కానీ లేకపోతే అందంగా ఉండడం ప్రమాదం అని కానీ నేను అంటలేదు. అందం ఎప్పుడు ప్రమాదకరం అంటే దాన్ని సహృదయంతో అర్థం చేసుకోలేని దౌర్భాగ్యులు ఉన్నప్పుడు తప్ప. చక్కగా అటువంటి అందమునందు పరాశక్తి యొక్క సౌందర్యాన్ని చూసి, జగజ్జనని సౌందర్యాన్ని చూసి రెండు చేతులు జోడించి నమస్కరించగలిగినటువంటి హృదయ ఔదార్యము, వైశాల్యము, అటువంటి వ్యావసాయాత్మికమైనటువంటి బుద్ధి కలిగిన పురుషులు ఉన్నప్పుడు స్త్రీ సౌందర్యము స్త్రీకి శాపహేతువు కాదు, ఆమెకి ప్రతిబంధకము కాదు, ఆమెను ఇబ్బంది పెట్టదు. కానీ ద్రౌపది విషయంలో అలా ఉంటుంది అని మీరు చెప్పడానికి రాజ్యంలో ఎవరెవరున్నారో మీకు తెలియదు. ఎందుకంటే మీరు కొత్తగా వింటున్నారు అనుకోండి, మీరు ద్రౌపది పాత్రలో ఉన్నారనుకోండి, వెళ్ళేటప్పుడు ఎవరెవరున్నారో మీకు తెలియదు. పైగా కత్తి మీద సాము. అసలు అక్కడ విరాట్ రాజుని కలవడం తేలికైపోయింది, ఎదురుగుండా సభ తీర్చాడు. ఇక్కడ లేదు, రాజు లేడు. ఇక్కడ రాణి ఎదురుగుండా లేదు, రాణి అంతఃపురంలో ఉంది. ఇప్పుడు ఈవిడ రాణి దృష్టిలోకి వెళ్ళాలంటే పెద్ద కలకలం ఒకటి జరగాలి. పెద్ద కలకలం జరిగితే ఏమిటి ఆ కలకలం, ఎందుకు అక్కడంత శబ్దం, ఏమిటి అందరు ఏం చూస్తున్నారు అని ఆవిడ గవాక్షంలోకి వచ్చి చూస్తుంది. ఆవిడ గవాక్షంలోకి వచ్చి చూసేటట్టుగా ఆ రాసవీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ద్రౌపది వెంట నడవాలి. ద్రౌపది వెంట అలా నడవడానికి ఆవిడేమీ ప్రత్యేకంగా చేష్టితము చెయ్యక్కర్లేదు. మీరు ఇంట్లో కూర్చుని ఉన్నారండి, సెకండ్ ఫ్లోర్లో కూర్చుంటే ఇంటి ముందు నుంచి పెద్ద భాజాభజింత్రీలతోటి ఏదో ఊరిరిగింపు వెళ్తున్నట్టుగా అనిపించింది. ఏమిటిది అని మీరు గబగబా అలా ఒకసారి బాల్కనీలోకి వచ్చి కిందకి చూస్తారా, చూడరా? ఇప్పుడు దృష్టిని ఆకర్షించడానికి అది ఎలా అవసరమో కోలాహలాన్ని సృష్టించాలి. సృష్టించడానికి ఆవిడకి ఉన్న ఒకే ఒక్క సంపత్తి ఆవిడ అందమే. ఇప్పుడు అందరూ ఎందుకు వెంట పడతారంటే ఆవిడ ఇలా నగరంలోకి రాగానే అయ్య బాబోయ్ ఏమిటి అందం, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇంత అందగత్తి ఏంటి అన్న భావన రావాలి. ఇందులో రెండు రకాలైన లక్షణాలు ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్కరు మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే ఆవిడ ఎంత అందంగా ఉంది అనరు. నేను క్షమింపబడేదను కాక, నేను చాలా పవిత్ర హృదయంతో మాట్లాడుతున్నాను. ఆవిడ ఎంత అందంగా ఉంది అనరు. చూడండి అమ్మవారిలా ఉందండి, పార్వతీదేవిలా ఉంది, లక్ష్మీదేవిలా ఉన్నారండి ఆవిడ అంటారు ఒక్కొక్కరు. అంటే హృదయం పవిత్రం, వాక్కు పవిత్రం. ఎంత అందంగా ఉందండి ఆవిడ అంటాడు ఒకడు. రెండిటికి తేడా ఉందా లేదా? నేను అంతకన్నా దానికి వివరణ చెయ్యక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు తెలుసుకోగలరు. కాబట్టి ఇప్పుడు ద్రౌపదీదేవి అందాన్ని అభినందించగలిగినటువంటి వాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఒకరు పవిత్ర దృష్టితో చూడగలిగినవారు. ఎవరి తల్లి లక్ష్మీదేవిలా ఉందే, మహాతల్లి నడిచి పెడుతుంటే అయ్య బాబోయ్ ఏమి తేజస్సు ఆ తల్లిది, ఎవరివిడ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పెడుతున్నారు అలాగా అని అనుకోవడం పవిత్ర భావన కలిగి ఉండడం. ఎంత అందంగా ఉంది అండం రెండో భావన. ఇప్పుడు ఏదో ఒకరే ఉంటారా ఊళ్ళో?
ఈ ఊళ్ళో ఇలా మాట్లాడే వాళ్ళే ఉంటారండి అని మీరు చెప్పలేరు. ఎందుకనంటే ఇలా ఉన్నవాళ్ళు ఉంటారు, అలా ఉన్నవాళ్ళు ఉంటారు. కేవలం ఇలా ఉన్న వాళ్ళే అనుకోండి, ధర్మరాజు గారు ఆ ఊరు వెళ్ళడు కదా. ఆ ఊళ్ళో అందరూ అలాంటి వాళ్ళంటే భార్య కూడా రావాలి అని తెలుసు కదా ధర్మరాజుకి. ఎలా నిర్ణయం చేస్తారు ఆయన? విరాట్ నగరంలో అడుగు పెడదామని అంటారు ఆయన? అనరు. మరి ఆయన అన్నారు అంటే ఆ ఊరి ప్రజల యొక్క మనస్సులో ఎటువంటి భావన ఉందని ధర్మరాజు ఊహించి ఉండాలి. అంత దూరం లెక్కలు కట్టగలిగిన వాడు ఇది లెక్క కట్టడా భార్య గురించి? కేవలం తన గురించి చూసుకుంటాడా, తన భార్య గురించి కూడా చూసుకుంటాడా? భార్య గురించి కూడా ఆలోచిస్తాడుగా. అందులో అంత మహాపతివ్రత, అయోనిజ, అగ్ని సంభవ, యాజ్ఞసేని. కాబట్టి ధర్మరాజు గారి లెక్క ప్రకారం ప్రజలు పాపాత్ములు కారు, కానీ ధర్మరాజు గారు ఖచ్చితంగా లెక్క కట్టుకునే ఉండాలి. ఏది లెక్క కట్టుకుని ఉండాలి? ప్రభుతయందు లేదా అధికారమునందున్న వాళ్ళల్లో అక్కడక్కడ పింకి ఘటాలు ఉండొచ్చు, కానీ ధైర్యం ఏమిటి ధర్మరాజు గారికి? ఒక్కసారి అంతఃపురంలోకి ద్రౌపదీదేవి వెళ్ళిపోతే ఇక ఆవిడ పురుషుల కంటపడే అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే అంతఃపురం అంతా ఎవరుంటారంటే పేడివాళ్ళు ఉంటారు, పరమ వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ద్రౌపదీదేవి అందం ద్రౌపదీదేవికి ఇబ్బంది కలిగించేది కాదు. ఆవిడ సంతోషంగా కాలం గడిపేస్తుంది. ఇక ద్రౌపదీదేవి అంతఃపురంలోకి చేరడం ఆవిడ చేరగలదు. ఆవిడ పాతివ్రత్యం, తన ధర్మం ఎటువంటిదో ఆవిడ పాతివ్రత్యం అటువంటిది. కాబట్టి ఆవిడ పాతివ్రత్యం ఆవిడ్ని చేరుస్తుంది, ఆవిడికి రక్షగా నిలబడుతుంది. ఇది ధర్మరాజు గారి లెక్క. కాబట్టి ఈ లోపల ఇబ్బంది రాదని లెక్క కట్టారు ఆయన. అంతఃపురంలోకి కీచకుడు వస్తాడని, కీచకుడు వచ్చే సమయానికి ద్రౌపది అక్కడ ఉంటుందని ధర్మరాజు కాదు ఎవరూ ఊహించలేరు. అది ఈశ్వరాజ్ఞ. ఎందుకంటే రాజైనా అంతఃపురంలోకి వచ్చే ముందు మామూలుగా ఏం వచ్చాడు, రాజుగారు వస్తున్నారని తెలిసిపోతుంది. పరిచారికలు అందరూ పక్కకి తప్పుకుంటారు, రాజుగారు వస్తున్నారు. లేదా పురుషుడు వస్తున్నాడు అంటే దానికి ఒక వార్త ఉంటుంది. ఎంత అన్నదమ్ములు వస్తున్నా కూడా రాణిగారు అన్నదమ్ములు వస్తున్నారంటే మిగిలిన వాళ్ళు పక్కకి తప్పుకుంటారు. హఠాత్తుగా వచ్చాడు కీచకుడు. రావడంలో తెలియలేదు, ద్రౌపది అక్కడే ఉంది. ఊర్జిత కథోపేతంబు, ఈశ్వర శాసనం పడిపోవాలి కీచకుడు. కాబట్టి ఇప్పుడు ద్రౌపది వలన పడిపోవాలి, చాలా తమాషాగా పడిపోవాలి. పడిపోవడం పెద్ద గొప్ప కాదండి, చంపేస్తాడు ఎవరినైనా. అంతంత పెద్ద హిడింబాసురుణ్ణి బకాసురుణ్ణి చంపిన వాడికి కీచకుడిని చంపడం పెద్ద సమస్య ఏంటి? అది కాదు సమస్య. తన వారన్న వారు లేని చోటికి వెళ్ళి హనుమ రాక్షసుల్ని మర్దించినట్టు తానెవరో తెలియకుండా పైకి అని కూడా అనకుండా గుద్ది చంపాలి. ఇప్పుడు అది భీమసేనుడికి పరీక్ష. మల్ల యుద్ధం చేసి చంపేటప్పుడు కేకలేయడం, అరుపులు పెట్టడం సహజ లక్షణం. మీరు చూడండి, ఎక్కడెక్కడ శారీరాంతర్గతమైనటువంటి శక్తి విస్ఫోటనం అవ్వాలో అక్కడ ఒక పిచ్చి కేక ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, నేను అన్నాను ఆఫీసులో పనిచేసుకునే వాళ్ళకి ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బాగా రాస్తారు. ఎందుకంటే మేధస్సు పనిచేయడానికి నిశ్శబ్దంగా ఉండాలి. శరీరాంతర్గతమైనటువంటి బలం ఎంత పైకి రావాలంటే అంతగా దానికి నోటి నుంచి కేక ఉండాలి. మీరు చూడండి, ఒక పెద్ద దూకుతున్నాడు అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి నిశ్శబ్దంగా దూకనండి, దూకలేడు. హుప్ అంటాడు. ఆ హుప్ అండంలో వస్తుంది శక్తి. మీరు చూడండి, అందుకే పెద్ద పెద్ద ఇనప చువ్వలవిని ఎత్తుతూ ఉంటారు. ఎత్తి ఇలాగా కింద పెద్ద పెద్ద ఇనుప గుదియలు వేసి కదిపి దాన్ని దొల్లిస్తారు. అందరూ ఆ గుదియలు పెట్టి ఇంకా దొల్లించడానికి సిద్ధంగా ఉంటారు. ఒకడు ఆ పక్కన ఉంటాడు, వేయండి అంటాడు. అనేటప్పటికి రాజమండ్రి రైలు ఐసోప్ప అంటారు. ఏమిటి ఆ పాటకు అర్థం అంటే? రాజమండ్రి రైలు ఐసోప్ప అంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి మీరు, చాదల పాట. ఎందుకు ఆ పాట అంటే వాళ్ళు అలా అనుకుంటూ తోస్తే ఆ గుదియతో తొయ్యడంలో శరీరాంతర్గతమైన శక్తి విస్ఫోటనం అవుతుంది. ధ్వని లేకుండా చెయ్యడం కష్టం. హనుమ తన వారు కాని చోట రాక్షస సంహారం ఎలా చేశారో అలా తానెవరో తెలియకుండా పట్టు కొట్టు అని అనకుండా నిశ్శబ్దంగా గుద్ది చంపాలి. ఇది కీచకుడికి, ఇది భీమసేనుడికి పరీక్ష. ఎంత భయపడ్డాడో ధర్మరాజు అంత గొప్ప విజయం సాధించాడు భీమసేనుడు విరాటపురం వల్ల. అన్నగారు పొంగిపోయే విజయం సాధించి చూపించాడు.
కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారు లెక్క కట్టిన వరకు బాగుంది. ఇప్పుడు సైరంధ్రి ప్రవేశం జరగాలి, ద్రౌపదీదేవి లోపలికి వెళ్ళాలి. తల్లి మహాపతివ్రత, ఏ తల్లి పేరు తలుచుకుంటే పాపరాశి కాలిపోతుందో అంతటి మహాతల్లి. ఆ తల్లి నిశ్చయం చేసుకుంది, నేను ఇలా వెడతాను అని అనుకుంది ఆవిడ. అనుకుని ఆవిడ వెళ్ళేటటువంటి తీరుని తిక్కన గారు వర్ణిస్తున్నారు. గారవమున నిజ దేశాచారమునై అల్లియున్న జడయకు కబరీ భారంబు విచి తురమగా సైరంధ్రీ జాతి వేష సముచిత భంగిన్ వలపలి దిక్కున కించొక మలగంగా తురుమిడి కురుమాపుడు బుట్టం బలవడ గట్టి జరఠవల్కలమున ఇవ్వీగు నివ్వీగు చన్నుగవ గప్పితగన్ పరిచారికత్వా రేఖా పరిణతి తనమేన నచ్చువడ భావనకుం తిరమై తలకొను నంతఃకరణముతో పురము ద్రుపద కన్యక చొచ్చెన్. ఆవిడ ఒక మాసిపోయినటువంటి చీర ఒకటి కట్టుకుంది. చీనీ చీనాంబరములు కట్టుకోవలసినటువంటి తల్లి. సీతమ్మే గుర్తొస్తుంటుంది సుందరకాండలో. ఒక మాసిపోయిన చీర కట్టుకుని సైరంధ్రీ వేషంలో వెడుతోంది కాబట్టి కొప్పు కుడి పక్కకి వేసుకుంది. ద్రౌపదీదేవిని గురించి వర్ణించినప్పుడు చెప్పబడేటటువంటి అత్యంత గొప్ప విషయాల్లో ఆమె యొక్క కబరీబంధం ఒకటి, ఆవిడ యొక్క కేశపాశం ఒకటి. దాన్ని కుడి పక్కకి వేసుకోండి. అంటే నాగరికత లేని వాళ్ళు, సాధారణంగా సేవక వృత్తిలో ఉండేవాళ్ళు వేసుకునే రీతిలో కుడి పక్కకి ఒక కొప్పు వేసుకుంది. వేసుకుని మనసులో బాగా భావన చేస్తోందిట, పరకాయ ప్రవేశం చేస్తోందిట. ఏమని? నేను పాంచాలిని కాను, నేను ద్రౌపదీదేవిని కాను, నేను అంతఃపుర స్త్రీని కాను, నేను అగ్ని సంభవను కానని కాదు, అటువంటి తేజోమూర్తిగా ఉండదగిన దానను కాను, నేను సైరంధ్రిగా ఉండడానికి వచ్చిన దాన్ని. కాబట్టి నేను ఇంకోళ్ళ అందం పెరగడానికి గంధం తీయాలి, నేను ఇంకోళ్ళకి సిగముడి వెయ్యాలి, నేను ఇంకొకరి ఒంటికి చందనం రాయాలి, నేను ఇంకొకరి జడకి పూలు పెట్టాలి, నేను అటువంటి పూలదండ ఆ సిగలో అలంకారం చెయ్యాలి అని తాను చేయవలసినటువంటి పనులను తన మనసులో తలుచుకుంటూ తనని తాను ఒక సైరంధ్రిగా కుదురుకుంటోంది. మనసులో కుదురుకుంటూ నడిచి వెడుతోంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ మనసు పెద్ద చాలా గొప్ప విషయం మీద నిలబడింది. ఎందుకని? ఎంత తొందరగా ఆవిడ వెళ్ళిపోతే అంతఃపురంలోకి అంత తొందరగా ఆవిడికి రక్షణ. కారణం ఒక్కటే కారణం, ఆవిడ అందమే. బయట తిరిగినంతసేపు ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చేస్తుందో తెలియదు. వచ్చిందో ఒకరు కాదు, 5గురు బయటకు వచ్చేస్తారు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఒక్కొక్కడు అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే ఒకరికి విరాట్రాజు కొలువు దొరకకపోతే నష్టం లేదు, మొగాడు ఇంకో చోటుకి వెళ్ళి ఉండగలడు ఆ ఏడాది. ద్రౌపదీదేవి అలా కాదు, ఒక చోట కుదురుకొనవలసింది ఇంకొక చోటకి కుదురుకోవలసి వచ్చింది అనుకోండి, అయిపోయింది ఆవిడ పని. ఇది అగ్ని పరీక్ష ఆవిడికి. కాబట్టి ఇప్పుడు ఆవిడ చాలా జాగ్రత్తగా నడుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదండి, ముందెవరు చూస్తారు? వీధుల్లో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు. వాళ్ళకి ఇంతకు ముందు ద్రౌపదీదేవిని చూసే అవకాశం ఉందా? లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ద్రౌపదీదేవినే చూస్తున్నారు. వాళ్ళకి ద్రౌపదీదేవి అని తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తున్నది మాత్రం ద్రౌపదీదేవిని. వాళ్ళన్నారు, రోహిణియుండే నుండెను నరుంధతి కాక మనుష్య జాతియే ఈ హరిణాక్షి చెల్వమున ఏట్టెర చూట్కుల నాచికోల కాదాహిత గౌరవంబగు శుభాంగము తేజము చూడ బుద్ధి సందేహము పొందుచున్నది సతీజనులిట్టిరే ఎ జగంబులన్. ఇది నేను మీతో ఇందాక 2 రకాలుగా ఉంటారు, ఎక్కడైనా 2 రకాల మనుష్యులు ఉంటారు అని మనవి చేశాను. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు ఆవిడ్ని చూసి, రోహిణియుండే, ఈ తల్లి రోహిణ అంటున్నారు. అంటే ఆకాశంలో మెరిసేటటువంటి ధ్రువతార రోహిణి, పతివ్రతామ తల్లిగా. కాబట్టి ఈ తల్లి రోహిణియ, ఈ తల్లి అరుంధతి ప్రతివాడు వివాహం చేసుకోగానే అరుంధతి నక్షత్రాన్ని చూస్తాడు. ఇంత గొప్ప దాంపత్యం సిద్ధించాలి, ఆ తల్లి అనుగ్రహం కలగాలని. అంటే చూసేవాడు ఆమె అందాన్ని చూడగానే ఎంత పవిత్ర భావనతో చూస్తున్నారో చూడండి. నేను ఇందాక మీతో మనవి చేసిన మాట అదే. చూస్తున్న వాళ్ళు సామాన్య ప్రజలు, వాళ్ళేం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కారు, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు కాదు, సామాన్యులు చూస్తున్నారు. కానీ ఆ ఊరి ప్రజలకంత మర్యాద ఉంది. కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఒకటి శుభశకునం.
ఏమిటి అంటే అటువంటి ప్రజల మధ్య ఉండగలగడం. ముందు పరీక్ష నిలబడుతుంది. కాబట్టి వాళ్ళంటున్నారు రోహిణియుండే ఉండెడు నరుంధతి కాక మనుష్య జాతియే. ఇప్పుడు మనుష్య జాతి కన్య, మనుష్య జాతి స్త్రీయా? వాళ్ళకి అనుమానం వచ్చింది. కానీ పవిత్రమైన అనుమానం వచ్చింది. ఈ హరినాక్షి చెల్వమున ఎట్టెర చుట్కుల నాచికోలకాదాహిత గౌరవంబగు. ఈ తల్లి చూపులు చూస్తుంటే ఎంతో గౌరవంగా ఉందే, మహాపతివ్రతలా ఉందే. శుభాంగము తేజము చూడ. ఈ తల్లి యొక్క శరీరంలో అంగములను చూస్తుంటే శుభాంగము, ఏమి కాంతితో ఉంది ఆ తల్లి. బుద్ధి సందేహము పొందుచున్నది. ఈమె మనుష్యకాంతేనా? బుద్ధికి సందేహం వస్తోంది అని తీర్పులో ఉంది గొప్పతనం. వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? సతీజనులిట్టిరే యజ్జగంబులం. మహాపతివ్రతలైన స్త్రీలు ఏ లోకంలోనైనా ఇలాగే ఉంటారన్నారు. ఇది మర్యాద. మనసులో పైకొచ్చేటటువంటి మాట బట్టి సంస్కారం చెప్పచ్చు. ఒక ఆయన ఒక ఆవిడితో మాట్లాడితే మీకు లక్ష్మీ స్వరూపమ్మా మీరు అన్నాడు అనుకోండి, ఆయన సంస్కారాన్ని చెప్తుంది ఆ మాట. మాట హృదయ పరిణితిని చెప్తుంది, వాళ్ళ భావనని చెప్తుంది. ఎంత మర్యాదగా ఎంత గౌరవంగా మాట్లాడారో చూడండి ప్రజలు. అటువంటి ప్రజలున్నారు. గోసంపద ఉంది. అది విరాట్ రాజు గారి అదృష్టం ఆ ఊళ్ళో. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఈ మాట అంటున్నారు. కానీ ఆమె యొక్క అందాన్ని చూసి వీళ్ళందరూ ద్రౌపదీదేవి వెంటపడి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ కులం, ఎవరి దానవు, ఏ దేశంలో ఉంటావు, ఈ ఊరెందుకు వచ్చావు, ఏ పని చేస్తావు, ఎవరి కొరకు వచ్చావు, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆవిడంది, ఏను గట్టువాలదాన, నాకెవ్వరు కడుపు కూడుబెట్టి కట్టు చీరలు ఇచ్చి సాకతమున ఏలుదురు అట్టి వారలకు పనులు చేసి మెలగు బుద్ధి. అత్యంత ప్రమాదకరమైన మాట ద్రౌపదీదేవి నోటి వెంట వచ్చింది. నేను అన్నానని కాదు, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆవిడ ఏమందో తెలుసా అండి? ఇంతమంది ప్రజల్ని ఉద్దేశించి ఒక మాట చటుక్కునంది ఆవిడ. ఇది మాట వలన వచ్చే ప్రమాదాలు కొన్ని భారతంలో ఉన్నాయి. జలస్తంభన విద్యతో నీళ్లల్లో దాక్కున్నాడు కురుక్షేత్రం అయిపోయాక దుర్యోధనుడు. రెచ్చకొట్టి పైకి తీసుకొచ్చారు. ధర్మరాజు గారు పుసుక్కనన్నాడు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, మేము 5గురు యుద్ధం చేయకూడదు, మా 5గురిలో ఏ ఒక్కరితోనైనా యుద్ధం చేయన్నాడు. రా అని ధర్మరాజుని పిలిస్తే నిలబడ్డ దుర్యోధనుడి ముందు. చేయలేడు, మల్ల యుద్ధం కదా యుద్ధం. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడి మనస్సు భీమసేనుణ్ణే ఎంచుకునేటట్టుగా మాట్లాడాడు. అప్పుడు మీరెందుకు నాకు పోరాడితే భీముడితో పోరాడతాను అన్నాడు కాబట్టి తొడలు విరిగి కింద పడ్డాడు. ఒక్కొక్కసారి గభాలన మాట్లాడి, కొంప ముంచేస్తావు ధర్మరాజా, నువ్వు నీ ధర్మం నీ మాటలు అన్నాడు కృష్ణుడు. ఒక్కొక్కసారి మాట అంత ప్రమాదం వైపు కూడా వెడుతుంది. అలా వెళ్ళలేదు అంటే ఈశ్వరుడు అనుగ్రహించాడని గుర్తు. ఎందుకో తెలుసా అండి? ఆవిడ మాట అనేసింది గబుక్కుని. ఏమంది? ఏను కట్టువాలదాన, నేను సైరంధ్రిణి అంది ఆవిడ. నేను సైరంధ్రిణి కాబట్టి నేను ఎవరికైనా సైరంధ్రి అన్నదా ఆవిడ ఏం చేస్తుంది? గంధం తీస్తుంది, గంధం అలుదుతుంది, కస్తూరి బొట్టు పెడుతుంది, ఓ సిగ వేస్తుంది, దాంట్లో పువ్వులు తిరుగుతుంది. ఇవి ఆవిడ చేసే పనులు. కాబట్టి నాకెవ్వరు కడుపు కూడుపెట్టి కట్టు చీర ఇచ్చి సాకుతమున ఏలుదురు అట్టివారలకు పనులు చేసి మెలగు బుద్ధి. నేను రాజాంతఃపురాల్లో పనిచేస్తానని ఆవిడ అనలేదు. రాజాంతఃపురాల్లో పనిచేస్తానంటే ఈవిడ్ని మన ఇంట్లో పెట్టుకోవడం కుదరదనాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అదే ఊళ్ళో పెద్ద పెద్ద జమీందారులు ఉంటారు, అపారమైన ఐశ్వర్యవంతులు ఉంటారు. ఈవిడ్ని మన ఇంట్లో సైరంధ్రిగా పెట్టుకుందాం అని మక్కువ పడేవాడు ఉండకుండా ఉంటాడని మీరు ఊహించకూడదు కదా. ఆ సమయంలో కీచకుడే చూసి ఉంటే మీరు ఊహించండి. కీచకుడు బయట తిరుగుతున్నాడు అనుకోండి ఏ ఏనుగు మీదో, ఈ మాట అన్నావు కదా, నా అంతఃపురంలో సైరంధ్రిగా ఉండు, నా భార్య మాట అలా ఉంచు, నేను చెప్పిన వాళ్ళకి నువ్వు సైరంధ్రిగా ఉండానుంటే ఏమై ఉండేది? లేదా వేరొక ధనవంతుడు అడిగి ఉంటే ఏమై ఉండేది? సురక్షిత స్థావరమా? అంటే పలుకు జారింది. కారణం ఒక్కటే, ఎప్పుడూ పైకొచ్చి తనంత తాను మాట్లాడడం అలవాటైన ఆడది కాకపోవడం. ఈ అమాయకత్వం చూడండి. ఎప్పుడూ ఎన్నడూ ఒక్కతే ప్రయాణం చేయడం అలవాటు లేనటువంటి ఆవిడ అనుకోండి,
అలాంటి ఓ పిచ్చి తల్లి మొట్టమొదటిసారి జీవితంలో స్లీపర్ క్లాస్ రైలు ఎక్కిందనుకోండి, ఆవిడకి మిడిల్ బెర్త్ ఏదో తెలియదు, అప్పర్ బెర్త్ ఏదో తెలియదు, లోయర్ బెర్త్ ఏదో తెలియదు, విండో సైడ్ ఏదో తెలియదు. అందులోనూ ఆవిడ కర్మకాలి ఆర్ఏసీ అనుకోండి. పాపం ఆ టీటీ వచ్చిన తర్వాత చెప్పుకుని ఆవిడ మాట్లాడి ఆవిడ కూర్చోవడంలో ఎంత అమాయకత్వంగా ఉంటాయో ఆ మాటలు. నేను ఎందుకు చెప్పాలి, మీరు వింటూ ఉండరు రైళ్లలో. నేను ఒకసారి ట్రైన్లో పెడుతూ, అదేంటి గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు నాతోటి అప్పుడు, లోయర్ బెర్త్లో పడుకున్నాను, గోపాలకృష్ణ గారు ఏదో మిడిల్లో ఉంది పడుకున్నారు, నా భార్య లోయర్లో పడుకుంది. ఓ స్టేషన్లో ఏదో కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఎక్కారు. ఆవిడ గట్టిగా భోగి అంతా వినపడేటట్టు చెప్తోంది, ఒరే నేను ఇప్పుడు అప్పర్ బెర్త్ ఎక్కలేదురా, ఒకవేళ రాత్రి అప్పర్ బెర్త్ ఎక్కితే నేను బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తే నన్ను ఎవరు ఎక్కిస్తారా అని అరుస్తోంది ఆవిడ. అంటే అమాయకత్వం. అంతమంది పడుకుని ఉన్నారు, నేను ఇంత గట్టిగా రాత్రి వేళ మాట్లాడితే నేను ఎప్పుడు ఎక్కలేదురా, నన్ను ఎవరు దింపుతారా అని, ఒరే నన్ను వదిలేకే కాస్త కాళ్ళ కింద చేతులెట్టు అని పచ్చి అమాయకత్వం ఆవిడ మాటలో స్పష్టంగా. ఆ పక్కన ఎవరో పెద్ద ఆయన ఎక్కాడు, ఏమిటండి మేము వయస్సు 72 అనేసాం, అయినా మాకు ఇవ్వకుండా ఎవరికో అగో ఓపికన్న వాళ్ళకి ఇచ్చారేంటి, వాళ్ళు ఎలా పడుకుంటారంటాడు. ఒకసారి లోయర్ ఇచ్చారు, వాళ్ళు పడుకున్నాము అంటే ఏమంటే ఇన్ని ఉపన్యాసాలు చెప్తారు మీరు ఇవ్వకూడదా అనొచ్చు నన్ను. నేను అప్పర్ బెర్త్ ఎక్కలేను, స్పాండిలైటిస్ ఉంది, అందులో ఎప్పుడు మిడిల్ బెర్త్లో ఏదో నాకు కర్మ కాలితే అప్పర్ బెర్త్ ఎక్కుతానంతే. కాబట్టి నేను దానం చేయలేను. ఆయనకి ఆ విషయాలన్నీ ఎందుకు ఇప్పుడు లేచి చెప్పడం ఎందుకని నేను వింటూనే పడుకున్నాను. ఓహో ద్రౌపదీదేవి అంత అమాయకత్వంతో మాట్లాడేస్తున్నారు ఈ పిచ్చి తల్లులు ఎవరో అనుకున్నాను అంతే. కాబట్టి గభాలను నోరు జారిందనే చెప్తాను నేనైతే ఆవిడ. కాబట్టి ఆవిడంది, ఏను కట్టువాలదాన నాకెవ్వరు కడుపు కూడబెట్టి కట్టు చీర ఇచ్చి సాకతమున ఏలుదురు, అట్టి వారలకు పనులు చేసి మెలకు బుద్ధి. నేను సేవ చెయ్యాలంటే ఒకటే, నాకు తినడానికి అన్నం పెట్టి కట్టుకోవడానికి బట్టిస్తే చాలండి. ఎంత ప్రమాదం వైపుకి వెళ్ళిందండి ఆవిడ. అదృష్టం ఏమిటో తెలుసా అండి, అయితే మా ఇంట్లో చెయ్యని ఎవరు అనలేదు, ఎవ్వరు అనలేదు కాబట్టి పెద్ద సమస్యని దాటింది ఆవిడ. ఇదే నేను చెప్తున్నది, పొరపాటు జరగకపోవడం అన్నది ఉండదు, అది వ్యక్తిత్వ సిద్ధం. అంత గొప్ప తల్లి పూర్వం ఎన్నడూ తనంత అరణ్యవాసానికి వచ్చినా భర్తలతో కలిసి వచ్చింది ఆవిడ. అజ్ఞాతవాసంలో మొట్టమొదటిసారి ఒక రాచవీధి వెంబడి అన్ని వేల మంది ప్రజలు చూస్తూ తన వెంట పడుతుండగా మేలిముసుగు వేసుకుని పల్లకీలలో వెళ్ళవలసినటువంటి తల్లి కాలినడకన రహదారి మీద నడుస్తూ ఇంతమంది చుట్టూ ఉండి ఒక్కసారి ఇన్ని ప్రశ్నలు గుప్పించేస్తే, ఎప్పుడూ అసలు చెప్పడం చేతకానావిడ ఇలా మాట్లాడేస్తే నేను సైరంధ్రిగా ఉందాము అనుకున్న దృష్టిలో ఈ మాట నోటి వెంట వచ్చింది అనుకోండి, ఆవిడ ఎంత దయనీయమైన స్థితిలో ఆ రోజున ఉందో, భర్తల్ని గట్టెక్కించడానికి ఎంత కష్టం ఆ రోజున ఆవిడ పడిందో, ఆవిడ మనస్సు ఎంత సున్నితం, ఎంత ముందు వెనకల్ని జాగ్రత్తగా చూసుకోవడం అన్నది తెలియనటువంటి పిచ్చితల్లో. కాబట్టి కదా ఆ కీచకుడు అలా మాట్లాడగలిగాడు ఆవిడతోటి. కాబట్టి ఆవిడ యొక్క అమాయకత్వం ఆ ప్రత్యేక సందర్భం, అంటే ద్రౌపది అమాయకురాలని నేను నిర్ధారణ చేయట్లేదు, కానీ ఆ ప్రత్యేక సందర్భంలో ఆవిడ స్థితి ఆ పద్యాన్ని చెప్పడంలో బయటికి వచ్చింది. అదృష్టం ఎక్కడుందంటే ఎవ్వరూ ఆవిడ్ని మా ఇంట్లో పని చేయమని అడిగిన వాళ్ళు మాత్రం లేరు. కానీ ఈలోగా ఈ పెద్ద కోలాహలం అంతఃపురంలోకి వెళ్ళింది. ఏమిటి అంతమంది, ఏదో వీధిలో ఉన్న ప్రజలందరూ ఎవరి వెంటో పడుతున్నట్టుగా ఉంది, పెద్ద కోలాహలం కింద వినపడుతోంది, ఎవరున్నారు చూసిరండి అనేటప్పటికీ పరిచారికలు వెళ్ళారు, పైనుంచి కిందకి చూశారు. వాళ్ళు వచ్చి అన్నారు, అప్ప ఏముందగత్తమ్మ, ఎవరో సైరంధ్రిగా ఉంటుందిట, ప్రజలందరూ వెంట పడుతున్నారు అనగానే రాణి పైనుంచి ఆవిడ కూడా చూడ్డానికి వచ్చి, ఆవిడేనా, నిజమే చాలా అందంగా ఉంది అని ఆవిడ కూడా తెల్లబోయి అలా చూస్తోంది. చాలాసేపు చూడాలనుకున్న దాన్ని చూడ్డానికి రాణియే వచ్చి చూస్తోంది అనుకోండి, కింద నుంచి అందరూ రాణిగారు కూడా చూస్తున్నారంటారు. కాబట్టి ఇప్పుడు రాణి హోదాకి తగిన పని ఏమిటి, ఆవిడ్ని ఇలా లోపలికి రమ్మని అనాలి కదండి. నేను గంగిరెద్దుల వేషం చూడడానికి రాజుగారి గంగిరెద్దులు చూడడానికి తేడా లేదు. రాజుగారు నేను వచ్చినట్టు రాజుగారి గంగిరెద్దులు చూడడానికి బయటికి రాకూడదు, ఆ గంగిరెద్దుల్ని లోపలికి ప్రవేశపెట్టండి అన్నారు. అని ఏది ఇక్కడ ఆడించు అన్నారు. ప్రభు మీ ముందు గంగిరెద్దులు ఆడిస్తామని ఆడించాలి, బాణాసురుడు ముందు ఆడించినట్టు. అంతేగాని నేను సెకండ్ ఫ్లోర్లో కూర్చున్న అపార్ట్మెంట్లో గంగిరెద్దుల్ని లోపలికి పిలవనట్టు జారి కింద పడతాయి.
అంత అవి జారి కింద పడ్డం కాదు, ఆయనే అంటాడు, ఆయన్ని బయటికి రమ్మనంటే అక్కడతో అయిపోయాడు పనులు. ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు మాట్లాడాలి, అంతేగాని అందరిలా ఆవిడ గవాక్షంలోకి వచ్చేసి తొంగి చూడడం మొదలెట్టింది అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. అదే రాణితనం అండి అంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ పిలిచి ఆవిడ్ని తీసుకురండి పైకి. ఇప్పుడు వాళ్ళు గబగబా పరిగెత్తారు. వెళ్ళిన వాళ్ళకుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈవిడ బతుక్కి రాణిగారు పిలవడం చాలా గొప్ప, దీని అదృష్టం పండింది, రమ్మంటున్నారు రాణిగారు అని. ఏమ్మా మిమ్మల్ని రాణిగారు రమ్మంటున్నారు, రెండమ్మా అని చెప్పడానికి మీకు నాకు తెలుసు ఆవిడ ద్రౌపదీదేవిని, వాళ్ళకి తెలియదు అనుచారికలకి. కాబట్టి వాళ్ళు ఏ భావనతో వస్తారంటే, ఈవిడ అదృష్టం పండింది ఆవిడ పిలుస్తోందంటారు. వాళ్ళ అదృష్టం పండింది ఈవిడ అక్కడికి వస్తోందంటారా? అనరు కదండి. అంత నీచమైన సంబోధనని జీవితంలో ఆవిడ ఎదుర్కోబోతోంది. అంత మహాపతివ్రత అయి ఎంత కష్టాన్ని కోరుస్తోందో చూడండి. తను మాట్లాడడం రాలేదు, ఇంతమంది మధ్యలో ఉంది, గౌరవంగా పిలవరు, మహారాణిని పిలిచినట్టు. నిన్ను రమ్మంటున్నారు మా రాణిగారు అంటారు. ఏకవచన ప్రయోగాన్ని విని వాళ్ళ వెనకాతల అనుచారికలా భయపడుతూ రాణివాసంలోకి వెడుతున్న దానిలా, తెలియని దానిలా ఆవిడ బిక్కుమంటూ వాళ్ళ వెనకాతల కాలినడకన సుదేష్ణ కూర్చున్న చోటికి ద్రౌపదీదేవి వెళ్ళాలి. నిజంగా ఇంకొకరైతే ఈ కష్టానికి అక్కడే కళ్ళు తిరిగో మూర్ఛ వచ్చో కింద పడిపోతారు. ఆ తల్లి ఎంత కష్టాన్ని నిలదొక్కుందో, మనసుని ఎంత దిటవు చేసుకుందో, ఇవన్నీ ఒక ఎత్తు. కడుపులో ఇంకొక పెద్ద పరివేదన ఒకటి ఉంటుంది. 5 కుదురుకున్నారా కొలువులో? ఎవరినైనా అడగడానికి అవకాశం ఉందా? ఏమండి మా 5 భర్తలు వచ్చారు, వాళ్ళ 5కి విరాట్రాజు గారు కొలువులో స్థానం ఇచ్చారా అని అడగడానికి లేదు. పోనీ 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత అంతటి మహాపతివ్రత ఆవిడికి పరివేదన ఉండదండి. 5 కుదురుకున్నారా, ఎక్కడెక్కడున్నారు, ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారు అడగడానికి ఆవిడ ఎవరిని అడుగుతుంది? ఆవిడ ఎలా బయటికి వస్తుంది అంతఃపురం నుంచి? ఆవిడకి ఏం పని? పోనీ ద్రౌపది మేము ఇలా కుదురుకున్నామని చెప్పడానికి పాండవులు వెళ్ళడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఇప్పుడు తన భర్తలు కుదురుకున్నారన్న మాట ఒకనాడు తాను వింటానంతే. ఇప్పుడు తనకి రక్షణ అనేటటువంటిది పతివ్రతకి ఇది ఎవరి వలన అంటే భర్త వలన. 5 భర్తలు. ఎటువంటి భర్తలు? మహాపరాక్రమవంతులు. వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఒక సేవకిగా నడిచి వెడుతోంది. ఇంతకన్నా కష్టం ఎవరికైనా ఉంటుందా లోకంలో? ఇంతకన్నా బాధ ఎవరికైనా ఉంటుందా లోకంలో? అప్పుడు కూడా ధర్మం తప్పలేదు ఆవిడ. మనం ఎందుకు ప్రతి చిన్న కష్టానికి కదిలిపోయి ఎంత కష్టం అని ఎందుకు అనాలి? నేను అందుకే మీతో తరచు చెప్తున్నాను, విరాట పర్వాన్ని వినేటప్పుడు పేరంటానికి వెళ్ళిన ద్రౌపదీదేవిలా చూడవద్దు అని చెప్పాను. ఆవిడ ఏదో వెళ్ళిపోయిందండి, సైరంధ్రి కింద చేరిపోయిందండి కొలువులో అనకండి. ఆ వెళ్ళడంలో ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని మాటలు పడిందో, ఎంత తడబడిందో, ఎంత బాధపడిందో, చివరికి స్వేచ్ఛగా ఏడవలేకపోయింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.